హాయ్ ఐసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ 2025 హాల్ టికెట్స్ వచ్చేసాయి. డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, అంటే మీ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైతే చదివారో ఆ హాల్ టికెట్ నంబర్ మీది, డిగ్రీది. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ కొట్టిన వెంటనే మీకు ఈ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ హాల్ టికెట్లో మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్నీ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెక్ చేసుకోండి. మీ అడ్రస్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే డేట్, షిఫ్ట్ ఏది, మార్నింగ్ ఆఫ్టర్నూన్, ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ది, ఎగ్జామ్ సెంటర్, తర్వాత వచ్చేసి ఇక్కడ కేటగిరీ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ సిగ్నేచర్ వస్తుంది, కన్వీనర్ సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ టు బి సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇక్కడ వచ్చేసి మీరు సిగ్నేచర్ చేయాలి, కానీ ఎప్పుడు చేయాలంటే ముందే చేయొద్దండి. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, టు బి సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. ప్లీజ్ చెక్, ఇందాక చెప్పిన విధంగా హాల్ టికెట్లో ఉండే మీ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే ఏపీ ఐసెట్ హెల్ప్ లైన్ నంబర్కు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి. హాల్ టికెట్ షెడ్ బి షోన్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్. టెస్ట్ సెంటర్కి ఎంటర్ అవుతూనే హాల్ టికెట్ కంపల్సరీ చూపించాలి. హాల్ టికెట్ లేకపోతే లోపలికి ఎగ్జామ్ రాయడానికి అలో చేయరు. తర్వాత వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్. అంటే మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేశాక లోపలికి పంపిస్తారు. ది క్యాండిడేట్ షెల్ క్యారీ, మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఐడి కార్డ్. సో ఈ 3 కంపల్సరీ, బాగా గమనించండి. ఈ 3 ఉండాలి మీ దగ్గర. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఐడి కార్డ్ ఒరిజినల్. సో జిరాక్స్ తీసుకుని ఒక్కోసారి ఇబ్బంది కావచ్చు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళండి. ఐడి ప్రూఫ్ ఏమేమి తీసుకువెళ్ళచ్చు అంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, మీ ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ కాదు, ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. మార్నింగ్ ఎగ్జామ్ ఉండేవాళ్ళు, ఫోర్నూన్ ఎగ్జామ్ ఉండే వాళ్ళకి వచ్చేసి 7:30 AM టు 9 AM. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉండే వాళ్ళకు 12:30 నుంచి 2 వరకు లోపలికి ఎంట్రీ. సో ఇక్కడ ఇచ్చాడు కదా, ఎగ్జామ్ ఎన్నికి స్టార్ట్, 2 నుండి 4:30 వరకు స్టార్ట్ ఉండే వాళ్ళకు 12:30 నుంచి 2 లోపలికి అలో చేస్తారు. 9 నుంచి ఎగ్జామ్ ఉండే వాళ్ళకు 7:30 నుంచి 9 లోపు అలో చేస్తారు. క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 9 తర్వాత 1 మినిట్ లేట్ అయినా కూడా లోపలికి పంపించరు. అలాగే 2 తర్వాత 1 మినిట్ లేట్ అయినా కూడా మీకు లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. అండ్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ ఎండ్ అయ్యేంత వరకు బయటికి కూడా పంపించరు. మార్నింగ్ అయితే 11:30, ఈవినింగ్ షిఫ్ట్ అయితే 4:30 వరకు మీరు బయటికి పోయేది లేదు. సో 1 మినిట్ లేట్ అయినా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళనివ్వరు మిమ్మల్ని. సో ఖచ్చితంగా మీరు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు 9 లోపే, 7:30 నుంచి 9 లోపు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకు 12:30 నుంచి 2 లోపు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ అయిపోవాలి. ఇక ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కేర్ఫుల్గా వినండి. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత సిస్టంలో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అవి కూడా నీట్గా చదవండి. సో దీంట్లో పెద్ద ఇష్యూ ఏముండదు. నో క్లారిఫికేషన్స్, డౌట్స్ ఏమి అక్కడ మీకు క్లియర్ చేయరు. ఎగ్జామ్లో ఏమున్నా కూడా మీరు ఎగ్జామ్ లాగిన్ వరకు హెల్ప్ చేస్తారు. లాగిన్ తర్వాత ఎటువంటి హెల్ప్ అనేది ఉండదు. సో మీ దగ్గర ఏమైనా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే సిస్టమ్కు సంబంధించి, సో మీరు హ్యాండ్ రైజ్ చేసి అక్కడ ఉండే ఇన్విజిలేటర్ను పిలిచి ఆ ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసుకోవచ్చు. చాలామందికి లాస్ట్ ఇయర్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లం వచ్చినా కూడా మీరు అలాగే కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు. మీరు ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం చేయాలంటే అక్కడ ఉండే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేస్తే మీ సిస్టమ్ను మార్చేస్తారు. అంటే మీకు వేరే సిస్టమ్ అలాట్ చేస్తారు. టైం అయితే అక్కడేం వేస్ట్ కాదు. అక్కడ ఎంత టైం అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచే నెక్స్ట్ సిస్టంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సిస్టమ్స్ హ్యాంగ్ అవుతుంటాయి, కొన్ని స్ట్రక్ అవుతుంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. మీకు 5 to 10 మినిట్స్ ముందే లాగిన్ ముందే ఉంటారు కాబట్టి మీరు మౌస్ చెక్ చేసుకోవడం, సిస్టమ్ ఎలా ఉంది, క్లియర్గా కనిపిస్తుందా లేదా, విజిబిలిటీ ఎలా ఉంది,
ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేస్తారు. మీ ఫోటో తీసుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఇవి కంపల్సరీ అక్కడ. దాని తర్వాత మీకు సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. మీరు మెహందీ గానీ, ఇంక్ గానీ మీ చేతులకు లేకుండా చూసుకోండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పడకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లమ్ ఎదురవుతుంది కాబట్టి మెహందీ ఉన్నా, ఇంక్ ఉన్నా దాన్నంతా క్లీన్ చేసుకొని వెళ్ళండి. ఇక క్యాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది గదా! మాకు లాగ్ టేబుల్స్, క్యాలిక్యులేటర్, పేజర్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ అలోనా అంటే వాచెస్ గూడా అలో చేయరు. ఆల్ టైప్స్. ఏ టైప్ కూడా వాచ్‌ని అలో చేయరు. లార్జ్ స్పెక్టకల్స్ పెద్దవి కంటద్దాలున్నా గూడా మీకు అవి గూడా అలో చేయరు. ఓన్లీ సైట్ ఉండే వాళ్ళని మాత్రమే మామూలుగా అలో చేస్తారు. ఇంకెటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా లూజ్ పేపర్ షీట్స్ కూడా మీకు ఎగ్జామ్ హాల్‌లోకి తీసుకురానివ్వరు అని చెక్ చేసి బయటే పడేస్తారు. అండ్ ఇదంతా గూడా ఇంగ జనరల్ ఇన్ఫర్మేషన్. మెయిన్‌గా అదే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ అట్ ది టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికల్లీ ఎంటైటిల్ ది క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్. ఇంకా హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన మీకు అడ్మిషన్ ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ వస్తుంది అని కాదు. మీరు ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై కావాలి. తర్వాత ర్యాంకింగ్ వస్తుంది. ర్యాంకింగ్ ద్వారా కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మీకు కాలేజ్‌లో అడ్మిషన్ వస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఇవ్వరు మీ జర్నీకి. ఎగ్జామ్ హాల్‌కు రీచ్ కావడానికి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఏమి ఇవ్వరు. బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్. రఫ్ వర్క్ కోసం అక్కడ ఇన్విజిలేటర్లే మీకు బ్లాంక్ పేపర్స్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్‌లోంచి మధ్యలో ఎప్పుడే గాని బయటికి పోయేట్లేదు. రఫ్ షీట్స్ అయితే కంపల్సరీ మళ్ళీ రిటర్న్ చేసి వెళ్ళాలి. ఇక టెక్నికల్ అసిస్టెన్స్ ఏమున్నా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదున్నా కూడా ఇన్విజిలేటర్ గాని, అక్కడ ఉండే చీఫ్ సూపరింటెండెంట్ గాని మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాటిని రెక్టిఫై చేస్తారు. హాల్ టికెట్‌ను జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. అడ్మిషన్ టైమ్ వరకు కూడా మీకు హాల్ టికెట్ అవసరం కాబట్టి కౌన్సెలింగ్ అప్పటికి అన్నీ కూడా మీరు ఒక హాల్ టికెట్ ఎక్స్‌ట్రా కాపీ పెట్టుకుంటే మంచిది. ఇంకా వెబ్‌సైట్‌లో చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్స్. ఐసెట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏం కావాలన్నా వెబ్‌సైట్ చూసుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్. ఏపీ ఐసెట్ రాసే వాళ్ళకి మరొకసారి ఆల్ ది బెస్ట్. బాగా మళ్ళీ రివైజ్ చేసుకోండి ఒకసారి. మీ హాల్ టికెట్. సో, ఏం తీసుకోవాలి కంపల్సరీ? కంపల్సరీ ఏందంటే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్. ఇవి కంపల్సరీ. ఇవి లేకుండా మీకు ఎగ్జామ్ హాల్‌లోకి అలో చేయరు. ఒకసారి ఎలా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మనం చూసినట్లయితే, మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి గూగుల్‌లో వెళ్లి ఏపీ ఐసెట్ అని టైప్ చేసినా కూడా ఏపీ ఐసెట్ 2025 అని కనిపిస్తుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ హాల్ టికెట్ కొడితే మీకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చెప్పాను. ఇక మీరు రివిజన్ చేసుకోవడానికి మనకు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో, యూట్యూబ్ ఛానల్‌లోకి వెళ్లి మీకు అన్నీ గూడా ఇన్‌స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరుగుతోంది. అండ్ అన్ని అప్డేట్స్ గూడా మీకు ఐసెట్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతోంది. సో, యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళినారంటే మీకు ఫ్రీ వీడియోస్ అన్నీ గూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఐసెట్‌కి సంబంధించి. ఇక కోర్స్ పర్చేజ్ చేయాలంటే మన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని యాప్‌లో మీరు లాగిన్ అవ్వచ్చు. సో, పూర్తిగా మీరు ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చూసినారంటే మన ప్లే లిస్ట్‌లో ఐసెట్‌కి సంబంధించిన ప్లే లిస్ట్‌లున్నాయి. ఐసెట్ ప్లే లిస్ట్‌లోకి వెళ్లి మీరు ఐసెట్ ప్రిపరేషన్ ప్లే లిస్ట్ ఉంది. ఏపీ ఐసెట్ 2024 పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్. తర్వాత వచ్చేసి ఐసెట్ 21 పేపర్స్. 21, 22, 2019 పేపర్స్ ఇవన్నీ గూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఐసెట్ 2024 ఎగ్జామ్ ప్రిపరేషన్ కనిపిస్తుంది గదా! ఇందులోకి వెళ్లారంటే With the new text-to-image feature టోటల్‌గా in Photoshop. అన్ని రకాల వీడియోస్ ఐసెట్‌కి సంబంధించిన అన్ని క్లారిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్‌కి సంబంధించిన వీడియోస్ గూడా మీకోసం ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఐక్యూ అకాడమీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐసెట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే ₹199కే టీఎస్ ఐసెట్ అండ్ ఏపీ ఐసెట్ 2 కంబైన్డ్ కోర్స్ అనేది మన యాప్‌లో ఉంది. సో, మీరెవరన్నా కోర్స్ బై చేయాలంటే యాప్‌లోంచి ₹199 జస్ట్ 199 అండ్ టెస్ట్ సీరీస్ అయితే జస్ట్ ₹20కే మీకు అవైలబుల్ ఉంది కాబట్టి మీరు టీఎస్ ఐసెట్ వాళ్ళు ఇప్పుడు గూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ బెటర్ ర్యాంక్ కోసం మీరు ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియోలో ఏపీ ఐసెట్‌కు ఒకసారి క్వాలిఫై అవ్వడానికి ఏవేవి ప్రిపేర్ కావాలి అండ్ 1 వీడియోలో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేటట్లు ప్లాన్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇంక టీఎస్ ఐసెట్‌కి సంబంధించిన 10 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో మీకోసం చేయబోతున్నాను. సో, ఐక్యూ అకాడమీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంకా కోర్స్ కొనాలంటే మాత్రం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.